దావూద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. నేను కొంచెం లేట్ అయిపోయిందండి ఈ సంవత్సరం, ఎందుకంటే నాకు కొంచెం బిజీగా ఉండటం వలన పర్సనల్ ఇయర్ నెంబర్ 2024 ఎలా ఉంటుందో, అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందో చెప్పాను. ఆ తర్వాత డిసెంబర్ 23న ఒక ప్రోగ్రాం చేశాను. మనకి ఫిబ్రవరి నుంచి మే 5th వరకు కొంచెం పీరియడ్ బాగా ఉండదు. కొంచెం ప్రపంచవ్యాప్తంగా కొంచెం ఇబ్బందులు, వారు జరగడం కానీ, ఇంకేమైనా జరగడం కానీ, సముద్రంలో ఇది వారు జరగటం కానీ, మామూలుగా కొంచెం అల్లర్లు జరగటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ పీరియడ్లోనే మన దేశంలో ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అందువల్ల ఫిబ్రవరి నుంచి మే 5th వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2024 ఇవి మొత్తం కూడితే 8 నెంబర్ వస్తుందండి. 8వ నెంబర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మేనేజ్మెంట్, ఆటోమొబైల్స్, ఇండస్ట్రీస్. ఇది 2 నెంబరు ఉండటం వల్ల పవన్, అటమిక్ ఎనర్జీ, ప్లస్ 4 ఉండటం వల్ల మెటీరియలిస్టిక్గా ఈ సంవత్సరం మే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మే తర్వాత ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్, జీడిపి పెరుగుతుంది. మేనేజ్మెంట్ స్టూడెంట్స్ పెరుగుతారు. ఐఐఎం కాలేజీల్లో చాలా అడ్మిషన్స్ ఎక్కువ జరుగుతాయి. తర్వాత ఎంబీఏ చదివే పిల్లల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే ఆటోమొబైల్స్ ఇండస్ట్రీకి చాలా లాభాలు వస్తాయి. అలాగే ఇప్పుడు వరకు పర్సనల్ ఇయర్ నెంబర్ 1 నుంచి 6 వరకు చెప్పుకున్నాం. పర్సనల్ ఇయర్ నెంబర్ ఎలా చేయాలి అంటే, మీ ఏ డేటులో పుట్టినా, సపోజ్ నేను పుట్టింది 8 జూలై ఇంతవరకే తీసుకోవాలి. ఎవరైనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్ ప్లస్ 2023 అంటే దీన్ని 8 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నా పర్సనల్ ఇయర్ నెంబర్ 8, 7, 15, 8, 23. ఈ 23 ఎప్పటి నుంచి వస్తుంది? 8th జూలై నుంచే వస్తుంది. 7th జూలై వరకు నా పర్సనల్ ఇయర్ నెంబరు 22 ఉంటుంది. అందువల్ల ఎవరైనా పర్సనల్ ఇయర్ నెంబర్ డేటు, మంతు కూడుకొని 2024 కూడితే అప్పటి నుంచి ఆ ఇయర్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చినట్టుగా 23 నాకు ఎప్పుడు వస్తుంది? జూలైలో వస్తుంది. జూలై 8కి. 7th జూలై వరకు నా పర్సనల్ ఇయర్ నెంబర్ 22 అంటే 4, ఇది 5. ఇప్పుడు 6 వరకు చెప్పుకున్నామండి. పర్సనల్ ఇయర్ నెంబర్ 7 అనేది కేతుకి సంబంధం. పర్సనల్ ఇయర్ నెంబర్ 7 ఇది కేతు కారకుడు. కేతు అంటే మోక్షకారకుడు కూడా. ఈ 9 నెంబర్స్లో 7 నెంబర్కి ఒక విశిష్టమైన ప్రసక్తి ఉంది. 7 సప్త సముద్రాలు, సప్త ధాతువులు, ఇలా చాలా ఆధ్యాత్మిక. అదీ కాక కేతు అనేది ఒక ఆధ్యాత్మికమైన నెంబర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 6 వచ్చిన తర్వాత 7లో కొంచెం అప్పుడు మెటీరియలిస్టిక్ లైఫ్గా పర్సనల్ ఇయర్ నెంబర్ 6 నుంచి 6లో చాలా డబ్బు సంపాదిస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటారు. ఈ 7 నెంబర్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఎవరికైనా గ్రహ ప్రభావమే, నెంబర్ యొక్క ప్రభావమే. అలా మీకు పర్సనల్ ఇయర్ నెంబర్ 6 నుంచి 7 వచ్చేటప్పటికి ఇంత బాగా కష్టపడ్డాం, ఇంత సంపాదించాం, ఏమన్నా ఆధ్యాత్మికంగా ఏమన్నా దేవస్థానాలు చూద్దాం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా సపోజ్ క్రిస్టియన్స్ జెరూసలేం వెళ్దాం, ముస్లిమ్స్ మక్కా వెళ్ళొద్దాం అనే ప్రయత్నాలు పాతవి ఉన్నా కూడా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ అవుతాయి. వీళ్ళకి కొంచెం ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. మెటీరియలిస్టిక్ లైఫ్ కన్నా స్పిరిచువల్ లైఫ్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుడు లేడు, అది లేదు, ఇది లేదు అని చెప్పిన చాలామంది ఇప్పుడు వాటికి దూరంగా మెడిటేషన్ చేద్దాం. చాలా ఇప్పుడు ఎవరికైతే పర్సనల్ ఇయర్ నెంబర్ 7 వస్తుందో వాళ్ళకి యోగా, మెడిటేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. నలుగురికి దూరంగా ఉండి ధ్యానం చేసుకుందాం, ఆత్మ పరిశీలన, ఐయామ్ అలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళకి మెటీరియలిస్టికల్ లాస్ట్ ఇయర్ బాగా సంపాదించాం కదా, అది నడుస్తుంది కదా, ఇంక కొత్త ఎందుకు మొదలు పెట్టడం, దాన్నే కొనసాగిద్దాం అనే విషయం ఉంటుంది. కానీ కొత్తగా డెవలప్మెంట్ చేద్దామని ఉండదు. మెడికల్ స్టూడెంట్స్
న్యూమరాలజీ, జ్యోతిష్యము ఇలాంటి అకాల్ట్ సైన్సెస్ చేసే గురువులు వీళ్ళందరికీ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ పీరియడ్. ఈ డాక్టర్ గారికి ఎవరైనా కానీ పర్సనల్ ఇయర్ నెంబర్ జనరల్గా డాక్టర్స్ అందరూ కూడా 7, 16, 25లో కానీ డెస్టినీ నెంబరు 7 వస్తే వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువగా డాక్టర్స్ ఉంటారు. వాళ్ళకి 7 నెంబర్ చాలా బాగుంటుంది. ఈ 7 నెంబర్ రావటం వల్ల వాళ్ళకి ఈ సంవత్సరం ప్రాక్టీస్ పెరగటం, వాళ్ళు చేసే పనుల్లో చాలా బాగా మెలకువలు వచ్చి డాక్టర్ గారికి మంచి పేరు రావటం జరుగుతుంది. ఈ సంవత్సరం మోస్ట్ ఆఫ్ ది 7 పీపుల్ వాళ్ళందరికీ యోగా మెడిటేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది, కలగాలి కూడా. జనరల్గా మనం అందరూ కూడా మనము ఊపిరి సరిగ్గా పీల్చుకోవట్లేదు. మనకి రావాల్సిన ఊపిరి పీల్చుకోవాల్సిన దాంట్లో 30% పీల్చుకుంటున్నాం. ఎవరైతే యోగా మెడిటేషన్ చేస్తారో వాళ్ళు 70-80% వరకు పీల్చుకోగలుగుతారు. ఎవరికైతే గాలి బాగా పీల్చుకుంటారో బాడీలో ఆక్సిజన్ బాగా ఉండి బ్రెయిన్కి బాగా ఆక్సిజన్ అంది చాలా బాగా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత ఫ్రెండ్స్ని కూడా కలుసుకునే అవకాశాలు, ఫ్రెండ్స్ చుట్టాలు ఇంటికి వెళ్ళటం, పాత ఫ్రెండ్ని కలుద్దాం అనుకుని అలాంటి అవకాశాలు వాళ్ళని కలవాలనే ఒక ఉద్దేశము కలుగుతుండే. దీనివల్ల ఈ 7 నెంబరు మోస్ట్లీ స్పిరిచువల్ ఫీల్డ్. కొంతమంది స్టూడెంట్స్ డాక్టర్ సీట్ కోసం ట్రై చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎవరికైతే ఈ 7 నెంబర్ ఉంటుందో స్టూడెంట్స్కి మోస్ట్లీ దే విల్ గెట్ మెడికల్ సీట్. ఆ తర్వాత కొంతమంది ఈ జ్యోతిష్యం నేర్చుకోవాలనే కోరిక కలుగుతుంది. ఎవరికైతే 7 నెంబర్ వస్తుందో వాళ్ళకి అప్పుడు ఏ తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఏ డిప్లొమా, జ్యోతిష్యం డిప్లొమా, లేకపోతే యోగా, లేకపోతే పామిస్ట్రీ క్లాసు, లేకపోతే మనకి యూట్యూబ్లో జూమ్ క్లాసెస్ చాలా జరుగుతున్నాయి. వీటికి జారాలనే జరుగుతుంది. జారకపోయినా ఆ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. వాటికి సంబంధించిన బుక్స్ చదవటం, వీటి మీద ఎక్కువగా రీసెర్చ్ చేయటం, ఆల్రెడీ రీసెర్చ్ చేసే వాళ్ళకి చాలా మంచి నేము ఫేము రావటం జరుగుతుంది. ఇప్పుడు 7 నెంబర్ అనేది కేతు నెంబరు. ఫారెన్ టూర్, ఫారెన్కి వెళ్ళాలని ఎవరన్నా ట్రై చేస్తూ ఉంటే, ఇంతకుముందు నాకు వీసా రాలేదండి, వీసా రిజెక్ట్ అయిందండి అని అనుకునేవాళ్ళు ఇప్పుడు 7 నెంబర్ అనేది పర్సనల్ ఇయర్ నెంబర్ 7. ఎవరికైతే 7 నెంబర్ వస్తుందో వీళ్ళు ఫారెన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత చాలామంది పిల్లలు ఇప్పుడు నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ పిల్లలందరూ ఒకళ్ళు ఆస్ట్రేలియా, ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు ఆస్ట్రేలియా, ఒకళ్ళు లండన్, ఇలా చాలా ఒకళ్ళు వాళ్ళ ఆస్ట్రేలియా, అమెరికాలో ఇలా రకరకాల అమెరికా, ఆస్ట్రేలియా, లండన్లోనే ఉంటున్నారు. వీళ్ళకి పిల్లల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను వెళ్ళనండి, అమెరికా వెళ్ళనండి అని చాలా సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి బేబీ తీసుకుని కూర్చున్న వాళ్ళు కూడా ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబరు 7 వచ్చేటప్పటికి సరే ఒకసారి మనవరాలు చూసినట్టు ఉంటుంది అని ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫారెన్ కంట్రీస్లో చదువుకోవాలనే కోరిక కలుగుతుంది. వాళ్ళందరికీ ఈ కోరిక చాలా తప్పకుండా తీరే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఆధ్యాత్మికం మీద చాలా నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత వీళ్ళకి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కొత్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. తత్వశాస్త్రం, తర్వాత మ్యూజిక్, హిప్నోటిజం లాంటి చేసే వాళ్ళకి కూడా చాలా మంచి టైం. దాంట్లో చాలా ఇంకా మెలకువలు తెలుసుకోవటం, గురువులు దొరకటం. మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే మంచి గురువు దొరకటం కష్టం. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ ఎవరికి 7 వచ్చినా వాళ్ళకి మంచి ఇది అకాల్ట్ సైన్సెస్, మ్యూజిక్, హిప్నోటిజం ఇలాంటి చాలా శాస్త్రాలు ఉన్నాయి కదండి. వీటికి చాలా ఉన్నాయి. వీటికి చేసే వాళ్ళకి చాలా మంచి గురువు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఒక చింతన ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఇలా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుందండి. వీరు ఎవరైనా కానీ పర్సనల్ ఇయర్ నెంబరు 7 వచ్చినప్పుడు వాళ్ళు వీటి మీద ఇంట్రెస్ట్ చేయండి. ముఖ్యంగా యోగా మెడిటేషన్ నేర్చుకోండి. ఎవరైనా యోగా మెడిటేషన్ నేర్చుకోవటం వలన ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్, రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను 1998లో నేర్చుకున్న తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అసలు నా ఆలోచన విధానంలోనే మార్పు వచ్చింది. నేను చేసే పనుల్లో కూడా మార్పు వచ్చింది. అందువల్ల మీరందరూ కూడా ఎక్కడైనా మీ దగ్గర అన్ని సెంటర్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ బేసిక్, అడ్వాన్స్ 2 సార్లు చేయండి. మీలో చాలా మార్పులు వస్తాయి.
పూజలు చేసుకోండి. మీరు మామూలుగా చేసుకునే పూజలు చేసుకోండి. ఇంకేమైనా జరిగితే క్షేత్రాలలో చేయించుకోండి. అంతేగాని ఇంట్లో చేయించుకోవడం లాభం లేదు. క్షేత్రాలలో అంటే ఒక మంత్రయుక్తంగా యంత్రాన్ని తయారు చేసి యంత్రంతో పాటు మంత్రయుక్తంగా యంత్ర సహితంగా ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మనంతా చూసాం అయోధ్య ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు. అలా చేస్తారు కాబట్టి దానికి ఒక పవర్ ఉంటుంది. అందువల్ల క్షేత్రాలలో చేయించుకోండి. ఇంట్లో చేయించుకోవడం లక్షలు ఖర్చు పెట్టడం వల్ల ఏమి ఉపయోగం ఉండదండి. ఆ యంత్ర మహిమతోనే దానికి అక్కడ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల దానికి ఒక పవర్ వస్తుంది. అందువల్ల మీరు 2% దానం చేయండి. మినిమం ఎవరైనా 2% దానం చేయండి. ఈ దానం కూడా నీడీ పీపుల్కి, సపోజ్ డెస్టిట్యూట్ హోమ్స్ ఇలాంటి వాటికి సీజనల్ ఫుడ్స్ తీసుకెళ్ళి తలా ఒకటి ఇవ్వండి. ఏదో మేము డబ్బులు కట్టేసామండి అది కానీ ఇది కాదండి. మీరు మీకుగా తీసుకెళ్ళి డెస్టిట్యూట్ హోమ్స్, ఈ చాలామంది అనాథ శరణాలయాలు, హ్యాండిక్యాప్డ్ ప్లస్ మూగ గుడ్డి ఇలాంటి వాళ్ళు చాలా ఆశ్రమాలు ఉన్నాయండి. వీటికి వెళ్ళి మీరుగా వాళ్ళతో మాట్లాడి ఒక పండో ఒక ఫ్రూటో లేకపోతే ఒక స్వీటో చేతిలో పెట్టి వాళ్ళతో ఒక గడపండి. ఒక గంట వాళ్ళ వైబ్రేషన్స్ మీకు వస్తాయి. వాళ్ళు ఇది ఇవ్వటం వల్ల వాళ్ళలో ఒక రకమైన చైతన్యం ఏర్పడుతుంది. మీరు కూడా దానం చేసిన తర్వాత చూడండి, ఆ రోజంతా మీరు చాలా ఆనందంగా ఉంటారు. మనలో ఉన్న ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఎవరికైతే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఆటోమేటిక్గా మంచి చింతన, మంచి థాట్ ఉంటుంది. థాట్ ఉండటం వల్ల జీవితంలో చాలా బాగా పైకి వస్తుంది. ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను న్యూమరాలజీలో 440 పేజీలతో మీరే న్యూమరాలజిస్ట్ అని నేను చదివిన 300 గ్రంథాలు, న్యూమరాలజీలో నేను ఒక 300 పుస్తకాలు చదివాను. ఆ 300 పుస్తకాల యొక్క సారాంశం నాకు తెలిసినంతవరకు, నేను అర్థం చేసినంతవరకు ఈ బుక్లో ఇచ్చేసాను. 440 పేజీలు. దీన్ని ఈనాడు వాళ్ళు, హిందూ పేపర్ వాళ్ళు ద బెస్ట్ సెల్లింగ్ బుక్ అని పబ్లిష్ చేశారు. బుక్ కావాలనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీ అడ్రస్ పంపిస్తే మా ఆఫీస్ వాళ్ళు దీన్ని మీకు VPP ద్వారా పంపిస్తారు. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ.